విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమం నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి ఆధ్వర్యంలో ఈరోజు వారి జిల్లా కార్యాలయం సిరి మల్టీప్లెక్స్ ఎదురుగా నెల్లూరు యందు విశ్వకర్మ భగవాన్ పూజా కార్యక్రమం విశ్వకర్మ పతాక ఆవిష్కరణ విశ్వ బ్రాహ్మణ విశిష్ట వ్యక్తులను ఆత్మీయ సన్మేళనం శ్రీ తాళ్లపాక ఆనందయ్య స్వామి వెంకయ్య స్వామి ఆశ్రమం కొత్తూరు గానుగుపెండ వెంకటేశ్వర్లు ఆచారి వాస్తు జ్యోతిష్యం సీతారాంపురం కొండెపి గిరిజన విశ్రాంతి ఉపాధ్యాయురాలు నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ఋగ్వేదం వేద గ్రంథాల ప్రకారం స్వయంభుగా వెలిసిన అవతార పురుషుడని విశ్వాన్ని సృష్టించి దేవతలను భూమి ఆకాశం నీరు ఆయువు అగ్ని సృష్టించి భూలోకాన్ని సృష్టించి మానవ పశు పక్షాదులను సృష్టించి వారికి కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసేందుకు వసతులను వారికి కావాల్సిన పనిముట్లను మానవ మనుగడకి సమాజ స్థాపనకు ఒక సృష్టికర్త అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 46వ వార్డు కార్పొరేటర్ వేలూరు మహేష్, 50వ వార్డు కార్పొరేటర్ జయలక్ష్మి మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు బుడమగుంట జానకి రామయ్యాచారి, ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి, కోశాధికారి ఏలూరు బాబు ఆచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, యువజన కమిటీ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. పేరు ఖజానా వెంకట శేషాచారి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవం పూజా కార్యక్రమం, జయంతి కార్యక్రమం అని కూడా అంటారు. ఎందువల్లంటే శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానికి పుట్టుక అనేది లేదు, కావున జయంతి కంటే యజ్ఞ మహోత్సవం పిలుచుకోవాలని చెప్పి పెద్దలందరూ కూడా సూచించారు. కావున ఈ కార్యక్రమాన్ని శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు మా జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిరి మల్టీప్లెక్స్ ఎదురుగా మా జిల్లా కార్యాలయంలో ఈరోజు మొదటిగా స్వామివారికి పూజా కార్యక్రమం, తదుపరి విశ్వకర్మ జెండా ఆవిష్కరణ గావించాం అందరితో. అదేవిధంగా ముఖ్యమైన ఒక ముగ్గురికి ఆత్మీయ సన్మానం చేశాం. విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో అత్యధికంగా కొద్దిగా పెద్దరికంగా ఉంటూ అనేక మందికి సేవలు అందించినటువంటి ఉన్నతమైన వ్యక్తులకి వారు తాళ్లపాక ఆనందయ్య స్వామి గారు, అలాగే గానుగుపెంట వెంకటేశ్వరాచార్య గారు, అలాగే కొండేపి గిరిజ మేడం గారు, వీళ్ళ ముగ్గురిని కూడా ఆహ్వానించి వారికి ఆత్మీయ సన్మానం గావించాం. వారు అనేక రంగాల్లో కూడా విశిష్ట సేవలు అందించిన వారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తూ మేము ఈ సన్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా మా వార్డు కార్పొరేటర్ ఏలూరు మహేష్ గారు, అలాగే జయలక్ష్మి గారు, అదేవిధంగా విచ్చేసినటువంటి మన విశ్వబ్రాహ్మణ సోదర సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానికి ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాల్ని మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన వెంకట శేషయ్య ఆచార్య గారు ఇక్కడ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను జయంతి ఉత్సవాలను జరపడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా చెప్పారు. మనకి సృష్టి తెలియకుండా విశ్వకర్మ భగవానుడు మనల్ని రూపం అనేది తెలియకుండా ఆయన ఒక రూపాన్ని కలిగించి ఈరోజు మన ప్రపంచానికే విశ్వకర్మని ముందుగా మనం గుర్తించుకోవాలని చెప్పని మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల్లో కావచ్చు ప్రతి దగ్గర కూడా ఆయన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన ఒక జయంతి ఉత్సవాలను జరపాలని చెప్పిన దానికి ముందుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారికి ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాదు విశ్వకర్మలు అంటే మామూలుగా పెద్దలు చెప్పినట్టు మనం ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అంటే ముందుగా మనం బిడ్డ పుట్టిన తర్వాత ఒక చెవులు కుట్టాలన్నా, ముందుగా పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఒక మాంగళ్యం తయారు చేయాలన్నా ఏదైనా కానీ మనం ఆ విశ్వ బ్రాహ్మణుల కాడికి వెళ్ళి వారు చేత్తో ముందు పని మొదలు పెడితేనే ముందు మనం పెళ్లి చేసుకోవాలన్నా కానీ మన సృష్టి కలగాలన్నా కానీ పెళ్ళి అయితేనే మన సృష్టి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఇంకంతా కూడా మన కుటుంబం ఏర్పడాలంటే ఫస్ట్ అక్కడే. అంటే ప్రతి దాంట్లో కూడా ముందుగా మనం ఈ ఒక విశ్వబ్రాహ్మణుల యొక్క చెయ్యి దీంట్లో పడిన తర్వాతే మనం మన జీవితం ప్రారంభమవుతుందని చెప్పని నేనైతే ఖచ్చితంగా నమ్ముతూ, అలాగే ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో
నెల్లూరు పట్టణంలో మన ఖజానా వెంకటశేషయ్య గారు ఎంతో గొప్పగా ఈ ఒక విశ్వబ్రాహ్మణం కోసం కృషి చేసే వ్యక్తి మన శేషన్న. ఈరోజు విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు మా వెంకట శేషయ్య అన్నగారు మమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో మా వంతు బాధ్యతగా మేము పాల్పంచుకుంటూ కార్యక్రమాలకి మేము ఆహ్వానితులవుతున్నాము. మమ్మల్ని ఇలా ఆహ్వానించినందుకు ప్రత్యేకించి వెంకటశేషయ్య అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.